శ్రేష్టమైనటువంటి నామంలో క్రీస్తు పునరుద్ధాన లూథరన్ దేవాలయం పొదలాడ పక్షాన ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు ప్రేమించి మే నెలలో మరి యొక్క ఆదివారపు ఆరాధనను జరిగించుకోవటానికి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి ప్రత్యేకమైనటువంటి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆరోహణము తర్వాతి ఆదివారం కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు, గృహం యొద్ద ఉండి ఆలకిస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 26వ కీర్తన పాడుకొనుచు ఉదయకాల ఆరాధన ద్వారా ఆరోహణము తరువాతి ఆదివారపు ఆరాధనను జరిగించుకుందాం. 26వ కీర్తన. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు
నైనట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుచే దేవుని యొద్దకు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకొచ్చు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చున్నాం. మా కొరకు చనిపోవుటకై నీ జనతై కుమారుని ఇచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపంలో క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయం. ఆమేన్. ఆరోహణము తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి నాలకింపుము. హల్లెలూయా. నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని వెదుకుడని నా హృదయము నీతో అనెను. నీ ముఖము నాకు దాచుకుము. హల్లెలూయా, హల్లెలూయా.
యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములా దుండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం నరులకాయన దయం ప్రభువైన దేవా పరమరాజం సర్వపరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నీను మహిని స్తుతించుచు మరి పొగడుచు నాము మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమాతిశయమును మదిదాలంచియు నీకు మహిని స్తుతి కృత జ్ఞాతానిచుచున్నాము ఏకకుమారం యేసు ప్రభువా యెహోవా తనయ
పాపము మోయు ఏకా దేవుని గోరె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసు రక్షకం వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైనా క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నామెప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్యుడైన దేవా, మా హృదయము యందు ఎల్లప్పుడూ నీ ఎడల భక్తియుక్తమైన కోరికలను కలిగించుచు ప్రభావంతో కూడిన నీకు మేము పవిత్రమైన సేవ చేయనట్లు కృపదయ చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడు వైయుగ్యములు జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆరోహణము తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణాలను చదవగా విందాం. పత్రికా పాఠ్యభాగంగాను మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చిత్రపు రాజారావు గారు వచ్చి చదివినిపించగా, సువార్త పాఠ్యభాగంగాను యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 16వ అధ్యాయము 4వ వచనం వరకు స్త్రీలలో నుంచి ఒకరు ముందుకొచ్చి చదివినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. పత్రిక పాఠ్యభాగంగాను మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చిత్రపు రాజారావు గారు చదివినిపించిన తర్వాత సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 16వ అధ్యాయము 4వ వచనం వరకు స్త్రీలలో నుంచి ఒకరు వచ్చి చదివినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అది ఉంచండి, దీంతో చదివేస్తాను. వస్తాను. ఓకే. ఆరోహణ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఇలా రాయబడినది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి కలవారివై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మెక్కటమైన ప్రేమ గలవారే ఇండుడి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను.
ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ఈ వాక్యం ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది పెట్టుకోవాలి, మైక్ ఎక్కి పెట్టుకోండి. రైట్, అది కూడా పెట్టుకోండి. సువార్త పాఠ్యాంశం యోహాను సువార్త 15వ అధ్యాయం 26-27 వచనాలు, అలాగే 16వ అధ్యాయం 4వ వచనంకి ఈ విధంగా రాయబడినది. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీరు మమ్మను సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పినని మీరు జ్ఞాపకము చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటిని వీటిని మీతో చెప్పలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. నీకు స్తోత్రము కలుగును గాక. అందరము కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన ప్రమాణము ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 348వ కీర్తన నాకింత ప్రోత్సాహం గల్గుటే కీర్తన పాడుచుండగా దైవర్తమానానికి మనమందరం కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. 348వ కీర్తన నాకింత ప్రోత్సాహం. ఘనమైన హేతువైయుండు ఎవరు నా శత్రువు ఎదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నిగురాగొట్టిరి ఎవరు నా హృదయంపు మూర్ఛన్ నీచి సేదను దీర్చి మనసు చివుకుమను గాయంబు మాన్పి సిల్వబడ్డ యేసు క్రీస్తే నాకింత ప్రోత్సాహ నాదాంబుల్ గల్గుటా కే
కర్త ఘనమైన హేతువయ్యుండు. మరణంబులో నాకు చిరజీవమేవారు, మరణంబు నాకే గొప్ప మరణమేవారు. విరివిలేని మహిమ సేనన్ ధరిని నుండగనాను చేంతన్ స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత గల్గుట కే కర్త ఘనమైన హేతుమయ్యుండు. నన్ను రక్షింప మరణంబు సమాధి నెనాటికి నీ గెల్చి యునా ప్రభునందు. నూన విశ్వాసంబే నాకు నూత్సవంబును కలుగజేయు చేనగు నా ప్రభువింకెవర్ సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహానందం కలుగుట మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి పుణ్యనామంలో కూడిన మీ ಎಲ್ಲರಿಗೂ వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు గృహం ఎదుట గృహం యందే ఉండి ఆలకిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసు పుణ్యనామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఆదివారంను బట్టి దేవాతి దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలము చదవబడినటువంటి వాక్యపట్నాలను ఆధారం చేసుకుంటూ ఈస్టర్ తరువాతి 5వ ఆదివారపు ఆరాధన వాక్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ తదుపరి మనం ముందుకు కొనసాగుదాం. గడిచిన ఆదివారము ఆచరణలో దేవుని యొక్క వాక్యమును అనేటువంటి అంశంను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ఉంచబడడం జరిగింది. ఆచరణలో దేవుని వాక్యము. వాక్యము వినటము కానీ వాక్యము పదే పదే చదవటము ద్వారా కాదు, కానీ వాక్యము ఆచరణ పెట్టుటలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని గడిచిన ఆదివారము జ్ఞానం చేసుకున్నాం. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారో వారు మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం మొదటగా. రెండవదిగా మనల్ని మనము వాక్యానుసారముగా రెస్టోర్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా మనలను మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పరివర్తన చెందినటువంటి వారిగా మన జీవితాలను మలుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటిదిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గడిచిన ఆదివారము ఆరాధనలో వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మొదటగా
దేవుని యొక్క వాక్యమందు మనల్ని మనము పరీక్షించుకునేటువంటి వారిగా, రెండవదిగా రెస్టోర్ చేసుకునేటువంటి వారిగా, మూడవదిగా పరివర్తన చెందినటువంటి వారిగా మన జీవితాలను పరిశీలన చేసుకొని దేవునిలో ముందుకు నడిపింపబడేటువంటి ధన్యతలో మనం ముందుకు కొనసాగాలి. ఈ ఆరోహణము తర్వాతి ఆదివారము వాక్యాన్ని చదవబడినటువంటి వాక్య పట్టణాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ప్రియ సంగమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీర యాత్ర దినములు ముగించుకొని ఈ లోకంలో తన ప్రయాసను విడిచిపెట్టి దైవరాజ్యమైనటువంటి తండ్రి యొక్క రాజ్యమునకు తిరిగి ప్రయాణమై వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి దినము ఆరోహణము అని అంటారు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి విధానమును మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ ప్రత్యేక సమయం ఏంటి అనంటే, ఆయన ఏ పని నిమిత్తము వచ్చారో, ఏ పని నిమిత్తము పంపబడి ఉన్నారో ఆ పనిని ముగించుకొని మరణింపబడి పునరుత్థానుడై 40 దినాలు కూడా తన్ను తాను తన శిష్యులకు, తన ప్రజలకు సాక్షిగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, దేవుని యొక్క ఆరోహణమును ఆయన ఆరోహణంకు మునిపే ఏం చేస్తూ ఉన్నారు అనంటే ప్రకటించుకుంటా ఉన్నారు. సువార్తను ఏ రీతిగా ప్రకటిస్తూ ఉన్నారు అనంటే, పునరుత్థానము తర్వాత ఆయన సువార్తను పునరుత్థానుడు నయ్యాను అనేటువంటి విషయాన్ని ప్రజలైనటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి సందర్భము. అనేక మంది అనేక విధాలుగా అనేక మాటలు అన్నప్పటికీ కూడా వారందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి విధానం. ఈ ఆరోహణము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆరోహణము కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘటన, అద్భుతమైనటువంటి ఘటన. ఎందుకు అనంటే, ఆయన పరిచర్య మొదలుకొని అంతము వరకు కూడా ఆయన ఏం చేశాడు అనంటే అద్భుతాలే చేశాడు, ఆశ్చర్యకార్యాలే చేశాడు, సూచక క్రియలే చేశాడు. ఈ సంఘటన కూడా ఏంటి అనంటే ఆరోహణము కూడా అద్భుతమైనటువంటి సంఘటన. 40 దినాలు పునరుత్థానం తర్వాత ఆయన తన శిష్యులతో మాట్లాడి, నేను వెళ్తున్నాను, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని తెలియజేస్తూ శిష్యుల ఎదుటే ఆరోహణమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోహణము అవటం ద్వారా మనలో మన జీవితాల్లో ఏం బలపరుస్తూ ఉన్నారు అనంటే పునరుత్థానాన్ని బలపరిచారు, పునరుత్థానపు శక్తిని బలపరిచారు, పునరుత్థానం యొక్క బలమును బలపరిచారు. ప్రియ సంగమా, ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని సువార్త పాఠ్యభాగం నుంచి మనం చూడగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 26 నుంచి 16వ అధ్యాయము 4 వచనాలను కూడా మనము చూడగలిగితే, చాలండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మాటలు కానీ ఆయన పనులు కానీ మరి ఒకసారి తన శిష్యులకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి పనులు, ఆయన బోధించినటువంటి బోధను ఎవరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారట? శిష్యులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఈ విపత్తు సమయము కూడా ఒక ఉదాహరణ మన ముందు ఉంచబడి ఉంది.
ఏంటి ఆ ఉదాహరణ ఉంచబడి ఉంది అని అంటే, ఆరాధనలు జరగలేనటువంటి స్థితిలో ఉండగా, ఆరాధన అసలు సమయం లేనటువంటి పరిస్థితిలో మనం ఉండగా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి దేవుని యొక్క సన్నిధానమును ప్రాముఖ్యత మనము ఎరిగి తెలుసుకొని దాని ద్వారా ముందుకు సాగాల్సినటువంటి వారమై ఉన్నాం. అంటే ఆరాధన దేవాలయంలోనే కాదు, కానీ ప్రతి ఒక్క గృహంలో కూడా ఆరాధన అవసరమై ఉంది. అంటే ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి బోధనను ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సంఘముగా. అంటే మన ఆరాధన సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నాము, కానీ మనము ఆదివారపు సమయాన్ని, ఆరాధనకు ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఏ రీతిగా గృహమందు గడుపుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ప్రియ సంఘం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ అనేక మార్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ, తన శిష్యులకు బోధిస్తూ, ఆయన చేసినటువంటి పనులను జ్ఞాపకం చేస్తూ తెలియజేస్తున్నారు మాటలు. అయితే అక్కడ అంటున్నటువంటి మాటలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26 నుంచి. ఆయన నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. చదవనమ్మా 16వ వచనం. ఏటట వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్ము చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము. ఏ కాలం వస్తుందట? ఏ కాలం వస్తుందటండి ప్రియ సంగమా? దేవునికి సేవ చేయుచున్నాను అనుకొను కాలం వచ్చినది. ఏంటి ఆ కాలము అని అంటే, మిమ్మును సమాజ మందిరంలో నుంచి ఏం చేస్తారట? వెలివేయుదురు. ప్రియ సంగమా, ఈ ప్రత్యేక సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనము, మానవుడు చేసేటువంటి పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ మరణాన్ని పొందారు. అయితే సిలువ మరణం పొంది పశ్చాత్తాపము అంటే ప్రతి ఒక్క పాపి యొక్క పాపమును కూడా శుద్ధిగా మార్చారు. కానీ పాపము చేసినటువంటి ఈ మనిషి, ఈ మానవుడు ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా తిరిగి పాపములోనికే వెళ్తున్నటువంటి విధానం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకే కాదు, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు, పరిసయ్యులకు, శాస్త్రులకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిసయ్యులకు, పెద్దలకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశారు అని అంటే, బోధించారు, బోధను అందించారు. ఈ బోధను అందించినప్పుడు వారు ఏం చేశారు అని అంటే, ఆ బోధను వారు అంగీకరించలేదు. వారు ఏం అంగీకరించలేదు అని అంటే, దేవుని యొక్క బోధన అంగీకరించలేదు. మరి ఏమి అంగీకరిస్తూ ఉన్నారు అని అంటే, వారు కించబడినటువంటి మాటను బట్టి వారు దాన్ని తీసుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రయత్నం చేసినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ప్రపంచము చేసేటువంటి పాపము గురించి ఎప్పుడూ కూడా అది ఒప్పుకోదు అని దేవుని యొక్క వాక్యము మరి ఒకసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది యోహాను సువార్త ద్వారా. ప్రపంచంలో మానవుడు చేసేటువంటి తప్పిదము, పాపము ఏం చేయము అని అంటే ఒప్పుకోము. దేవుడు అడుగుతున్నది ఏంటి అని అంటే, ఒప్పుకునేటువంటి మనసు మనకు కావాలి అని. కానీ మనకు లేనిది ఏంటి అని అంటే, పాపం చేస్తున్నాము కానీ ఒప్పుకోలేకపోతా ఉన్నాం. ఒప్పుకునేటువంటి స్థితిలో మనం లేము.
దేవుని యొక్క వాక్యము పదే పదే హెచ్చరిస్తూ ఉంది. వీరు కూడా, ఈ శాస్త్రులు పరిచయులు కూడా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రతి సూచక క్రియను చూశారు. ఆయన బోధించినటువంటి ప్రతి ఒక్క ఉపమానాన్ని చాలా శ్రద్ధగా ఆలకించారు. కానీ ఆయన బోధను వారు అంగీకరించలేదు, ఆయనను అంగీకరించలేదు. ఆయన ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, వీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మా తప్పిదములను చూపెడుతున్నాడు. అంటే మనలో ఎవరైనా తప్పు చూపిస్తే తప్పును ఒప్పుకోలేము మనం. వాక్యం కూడా అదే జ్ఞాపకం చేస్తూ ఉంది. తప్పును ఒప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. తప్పును ఒప్పుకోవాలట. ఈ ఆరోహణము తర్వాతి ఆరోహణం గురించి వాక్యం ఇవ్వబడలేదు. కానీ ఆరోహణము తర్వాతి ఆదివారంలో ఉన్నాము కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఏంటి అనంటే, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరిని పంపిస్తూ ఉన్నారు? ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆదరణకర్తను పంపిస్తూ ఉన్నాడు అంటే, ఆదరణకర్త మనకి ఏం చేస్తాడు? ఆదరణ దయచేస్తాడు. ఆదరణకర్త ఏం చేస్తాడు అంటే, నా హృదయమును మండించి సువార్తను ప్రకటించడానికి ఒక సాధనముగా వాడబడతాడు. అయితే నీవు నేను సాధనముగా వాడబడాలి అంటే మొదటగా నా పాపములను నేను ఒప్పుకోవాలి. ఒప్పుకునేటువంటి మనసు మనకుందా? ప్రశ్నించుకోవాలి ప్రియ సంఘం. ఈ పాపములను ఒప్పుకునేటువంటి మనసు మనకుందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మన పాపములను మనము ఒప్పుకుంటామో ఆదరణకర్త మనలో ఉండి మనలో మంటను పుట్టించి ఆ మంట ద్వారా, అంటే ఆ అగ్ని ద్వారా దేవుని యొక్క స్తుతిని, దేవుని యొక్క సాక్ష్యాన్ని మన ద్వారా ఇతరులకు తెలియజేస్తాడు. ప్రియ సంగమా, దేవుని యొక్క మాట ఈరోజు దేవుని యొక్క నామములో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, సమాజ మందిరంలో నుంచి మనము బయటకు తోసేస్తూ ఉన్నారు. దేవునికి సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు, కానీ దేవునికి సేవ చేయట్లేదు. సౌలు తార్సీసు పట్టణంలో ఉన్నంతకాలం ఏం చేశాడు అని అంటే, దేవునికి సేవ చేస్తున్నాను అనుకొని సంఘాల మీద పడి సంఘాలను, సంఘ బిడలను కూడా హతము చేస్తూ వారిని చంపేస్తూ ముందుకు వెళ్ళినటువంటి సంఘటన సౌలు యొక్క జీవితం. ఎప్పుడైతే సౌలు సంఘం మీద పడి సంఘమును చెల్లాచెదరు చేసి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను ఎప్పుడైతే హతమారుస్తూ ఉన్నాడో, ఆదరణకర్త ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆదరణకర్త ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ చెల్లాచెదరైపోతున్నటువంటి సంఘము అనేక మూలల, అనేక ప్రదేశాలలో, అనేక గ్రామాల్లో, అనేక జిల్లాల్లో సాక్షులుగా నిలబడి ఇంకో సంఘాన్ని కట్టడానికి వాడబడతా ఉన్నారు. అంటే ఇక్కడ ఆరాధింపబడుతున్నటువంటి, దేవాలయంలో ఆరాధింపబడుతున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు, దేవుని వాక్యం ద్వారా నడిపింపబడేటువంటి వారు ఏం పొందుకోవాలి అని అంటే, ఆదరణకర్తను పొందుకోవాలి. ప్రియ సంగమా, ఆదరణకర్తను మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆదరణకర్తను పొందుకోగలుగుతామో నీతిగా జీవించగలము, సత్యముగా జీవించగలము, మంచి మార్గంలో నడవగలము. ఎప్పుడు ఆదరణకర్తను పొందుకుంటే, ఆదరణకర్త మనలో లేకపోతే మనము ఒట్టి క్రైస్తవులు మాత్రమే, క్రీస్తు లేని క్రైస్తవులు మాత్రమే. క్రీస్తు ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉండాలి అని అంటే పేతురు చెప్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూడగలిగితే 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. ఏం బుద్ధి కలవారై? స్వస్థ బుద్ధి కలవారై,
ఆ, 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 ఉమ్, ఉమ్, కృపావరము పొంది ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఆ, ఆమేన్. ఇక్కడ పేతురు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, పాత నిబంధనలో మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి మనకి. ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకు దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. తర్వాత ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు వచ్చి ఆ 10 ఆజ్ఞలను కూడా 2 ఆజ్ఞలుగా మార్చారు. ఇప్పుడు పేతురు తన పత్రికలో ఈ సంఘానికి రాస్తూ ఈ సంఘంలో తెలియజేయబడుచున్నటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రతి క్రైస్తవుడు కూడా ఏ దినాల్లో ఉన్నారు అంటే అంచె దినాల్లో ఉన్నారు, అంటే చివరి దినాల్లో ఉన్నారు. ఈ చివరి దినాల్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆయన రెండవ రాకడ కొరకు. అంటే ఈయన 40 దినాలు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు వీరి మధ్య నుండి సాక్ష్యం ఇచ్చి వీరికి బోధించి అనేక విషయాలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నము చేయించి ఆయన ఏమయ్యారు అంటే వారి ఎదుటే ఆరోహణమయ్యారు. ఆరోహణం అవ్వకముందు ఆయన అన్నటువంటి మాట ఏంటి అని అంటే, మీ మధ్యలోనికి ఆదరణకర్తను పంపిస్తాను, అలాగే నేను తిరిగి ఏమన్నారు? వస్తాను అన్నారు. కాబట్టి ఆయన వస్తానన్నారు కాబట్టి ఈ శిష్యులందరూ కూడా అప్పటి నుంచి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆరోహణమైనప్పటి నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రోజుకి క్రైస్తవులు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విధానం మనం గమనించుకుంటా ఉన్నాం. అంటే మనం ఏ దినాల్లో ఉన్నాము అంటే అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి ఏం చేస్తూ ఉన్నాము? దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉన్నాం. అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి మనము ఈ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారిగా మనం ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క రాకడకు ఏ రీతిగా ఎత్తబడాలనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. అందుకనే పేతురు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు అని అంటే, ఇక్కడ 7వ వచనం నుంచి 19 వచనాల వరకు కూడా పేతురు 10 ఆజ్ఞలు ఇచ్చాడంట. అక్కడ ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడంట. అయితే మనది 11 వచనం వరకే కాబట్టి 5 ఆజ్ఞలు ఏంటో మనం చూద్దాం. ఈ 5 ఆజ్ఞలు ఏంటి అని అంటే 7వ వచనంలో అంటున్నది, స్వస్థ బుద్ధి కలవారై. మొట్టమొదటిది ఏ బుద్ధి కలవారై ఉండాలట? స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి. అంటే చెడు తలంపు, చెడు ఆలోచన మన హృదయంలో, మన మనసులో కలగకూడదు. మన హృదయంలో కానీ మన మనసులో కానీ ఏం కలగకూడదంటే చెడు తలంపు కలగకూడదు. అంటే మన హృదయము ఏం కలిగి ఉండాలంటే స్వస్థ బుద్ధి కలదై ఉండాలి. ఎవరు? దేవుని కొరకు కనిపెట్టువారు, దేవుని రాకడ కొరకు ఎదురు చూచువారు, దేవుని యొక్క రాకడలో మంచిగా ఎత్తబడతాము అని ఎదురు చూసేటువంటి వారు మొదటి ఆజ్ఞ ఏం పాటించాలంటే స్వస్థ బుద్ధి గలవారై ఉండాలట. రెండో ఆజ్ఞ ఏంటి అని అంటే 7వ వచనంలోనే తెలియజేయబడతా ఉంది, ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండాలి. అంటే క్రైస్తవ విశ్వాసురాలు ఎలా ఉండాలి అని అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు మెలకుగా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారని అంటే, సోమరిపోతులు అంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. వారంటే దేవునికి ఇష్టమైనటువంటి వారు కాదు. ప్రార్థన చేయాలి అని అంటే ఎలాగుండాలి? మెలకుగా ఉండాలి. మనం ప్రార్థనలో కూడా అనేక మార్లు ప్రార్థన చేస్తూ నిద్రపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తూ కూడా మోకరించి అలసటలో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఏం చేస్తూ ఉంటామనంటే నిద్రపోతూ ఉంటాం. ఆ నిద్ర ఉండకూడదంట. అంటే మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థన
చేసేటువంటి వారు ఏ ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన, ఎటువంటి ప్రార్థన చేయాలి అని యోచన చేస్తే ప్రభువు నేర్పినటువంటి ప్రార్థనను మనం మొదటి నుంచి అంతం వరకు చూస్తే ప్రభువు నేర్పిన ప్రార్థన అంతటిలో కూడా ఏ క్రమం అయితే మనకి ఇవ్వబడిందో ఆ క్రమాన్ని పాటిస్తూ మెలకువ కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థన చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియ సంగమా, మూడవదిగా 8వ వచనాన్ని మనం చూస్తే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకటి మికటమైన ప్రేమ గలవారై యుండుడి. ఏంటట? ఏ ప్రేమ కలిగి ఉండాలట? మికటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎన్ని సందర్భాలు వాక్యము తీస్తూ ఉన్నా, వాక్యం చదువుతూ ఉన్నా, ఎటు తిరిగినా ఒక దగ్గరికి వస్తాం. ఎక్కడికి వస్తాము అని అంటే ప్రేమ దగ్గరికి వస్తాం. పేతురు ఇచ్చినటువంటి మూడో ఆజ్ఞ ఏంటంటే మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి. విపత్తు సమయము, విపత్తు వచ్చింది. విపత్తు వచ్చి అనేక మంది వలస కూలీలు రోడ్డు మీద ఆహారం లేకున్నారు. అనేకులు వారికి ఆహారం కలిగించడానికి ప్రేమ కలిగి ముందుకు వస్తూ ఉన్నారు. కొంతమంది డబ్బులు ఇస్తూ ఉన్నారు, కొంతమంది ప్రయాణాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం యోచన చేయగలగాలి. మొదట మనము ఒకని యందు ఒకరు మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. మొదట ఎక్కడుండాలి? కుటుంబంలో ఉండాలి. 2 ఎక్కడుండాలి? సంఘంలో ఉండాలి. 3 మన తోటి వారితో ఉండాలి. మనం పనిచేసేటువంటి స్థలంలో మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈ సంగమా, దేవుని యొక్క వాక్యం మనం పదే పదే హెచ్చరిస్తూ ఉంది, పదే పదే మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి క్రైస్తవుడు అయితే, క్రైస్తవురాలు అయితే, క్రైస్తవ విశ్వాసం అయితే, క్రీస్తును పోలి నడుస్తున్నటువంటి విశ్వాసి అయితే మొదట ఏముండాలట? ఏముండాలి? స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి మొదట. 2వది ఏమై ఉండాలి? మెలకువగా ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలి. 3వదిగా మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలట. 4వదిగా మనం చూస్తున్నాము. 4వది ఏంటి అని అంటే 9వ వచనాన్ని చూసినట్లయితే, సనుక్కోకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. ఏం చేయాలట? ఆతిథ్యము, హాస్పిటాలిటీ. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబము క్రైస్తవ కుటుంబం అంటే ఏంటి? క్రైస్తవ కుటుంబం అంటే ఏంటండి? దాని అర్థం ఏంటి? క్రైస్తవ గృహం అని పిలుస్తాం, క్రైస్తవ కుటుంబం అంటాం. మరి ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబం ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఉందా? ఆతిథ్యం ఇస్తుందా? ఒకప్పుడు క్రైస్తవ కుటుంబం అంటే, క్రైస్తవ గృహము అంటే దారిని పోయేటువంటి వారికి కూడా ఏం చేసేవారు అని అంటే ఆహారం పెట్టేవారు. ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టారు. అందుకనే క్రైస్తత్వము యొక్క విశ్వాసము బలపడడానికి ముఖ్య కారణము ఏంటి అని అంటే ఈ ప్రథమమైనటువంటి ఆజ్ఞే. ఆజ్ఞ ఏంటంటే ఆతిథ్యము ఇవ్వటం. మిషనరీస్ అందరూ వచ్చారు, ఇండియా వచ్చారు, భారతదేశం వచ్చారు. భారతదేశం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పేదవారిని చూసి, పేద బిడ్డలను చూసి, వారి గృహాలను చూసి, వారు ఉండే విధానమును చూసి, వారు జీవించేటువంటి విధానమును చూసి వీరికి ఆతిథ్యము ఇవ్వాలి. చికిత్స లేనటువంటి వారికి అనేకులకు ఆతిథ్య గృహాలు ఉన్నాయి. వారికి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే చికిత్స అందిస్తూ ఉన్నారు. మరి నా గృహము ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఉంటుందా? విపత్తు సమయము ఏం నేర్పిస్తుంది యోచన చేయండి. విపత్తు సమయంలో కూడా ఇంకా ప్రాణాలు పోతున్నటువంటి వారివి పోతూ ఉన్నాయి. చిన్నపిల్లలతో సహా ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు. అయినా కూడా మన హృదయాల్లో ఏముంటుంది అని అంటే కక్ష ఉంది, పగుంది, ద్వేషం ఉంది. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకొని, దేవా మేము అంత్యకాలంలో ఉన్నాము, నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాము, నీ వస్తే మమ్మల్ని తీసుకెళ్తావు అని అనుకోవటము మన వెర్రితనం. ఇవేమీ లేవు. మనకు ఉండాల్సినటువంటి క్రైస్తవ విశ్వాసకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవి కూడా
మనలో లేకుండా, వాక్యానుసారంగా మనము మన జీవితాలను ఆచరణలో పెట్టకుండా దేవుని రాకడ కొరకు సిద్ధపడటం అనేది ఏంటి అని అంటే మన వెర్రితనము ప్రియ సంగమా. దేవుని యొక్క వాక్యము పేతురు ద్వారా తెలియజేయబడినటువంటి మాటలు. మొదటగా స్వస్థ బుద్ధి గలవారై ఉండుడి, రెండవదిగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, మూడవదిగా మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండి. ఎందుకు మికటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ అనేక పాపములను కప్పును. యోహాను సువార్తలోనేమో ఏమంటున్నాడు? మిమ్మల్ని సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు, దేవునికి సేవ చేస్తున్నామని ఏం చేస్తారు? మిమ్మల్ని సమాజ మందిరం నుంచి బయటకు తెస్తారు, మిమ్మల్ని శోధిస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు. అక్కడేముంది? అక్కడ వారి పాపములను ఒప్పుకోలేనటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ పాపమును ఒప్పుకోవాలనంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపమును కప్పును. దేవుడు అందుకే ప్రేమారూపి అయి, ప్రేమాస్వరూపి అయి మన మధ్యలోనికి వచ్చి మన పాపములన్నిటినీ కూడా ఆయన కప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ సంగమా. నాలుగవదిగా ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా మన గృహాలు ఉండాలి. ఐదవదిగా వచనము 10-11 వచనాలు చూస్తే, దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనొకడు ఉపచారము చేయడి. కరెక్టే కదా? కరెక్టే కదా? కరోనా వైరస్ వచ్చిన తర్వాత, ఈ విపత్తు సమయం వచ్చాక వాక్య ప్రకారము మనం చేస్తున్నదే అది. ఏం చేస్తున్నాం? లాక్డౌన్లో ఉన్నాం, ఇంట్లో ఉన్నాం, గృహమందు నిర్బంధింపబడినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, దేవుని నానా విధమైనటువంటి కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయడు. అంటే ఏం చేయాలి? ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. పరిచర్యను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి ఆధ్యాత్మిక బహుమానమును బట్టి ఒకరిని ఒకడు ఏం చేసుకోవాలనంటే ఉపచారము చేసుకోవాల్సిన. అంటే ఉపచారము అని అంటే ఇంకో మాట ఉంది. ఈ రోజుల్లో మనకంతా కూడా భర్తలు ఇప్పటివరకు ఇంట్లో సహకారం లేదు. సామాన్లు తీసుకురావడం, ఇంట్లో పెట్టడం, వారి పని మీద వారు వెళ్ళిపోవటం. భార్య ఏం చేస్తుందంటే ఇంట్లో స్త్రీ సమస్తము సమకూర్చి, ఆహారం వండి, బట్టలు ఉతికి, ఇల్లు అన్నీ శుభ్రం చేసి ఉండేది ఒకప్పుడు. ఈ కరోనా విపత్తు సమయంలో ఏమవుతుంది అని అంటే భర్త కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే భార్యకు ఉపచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ రీతిగానంటే ఇద్దరు కూడా వారి పనులను సగం సగం చేసుకొని పాల్గొంచుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే ఆ ఉపచారం కాదు. దేవుని యొక్క వాక్యమందు అంటే మీకు కలిగినటువంటి బహుమానము, ఆధ్యాత్మిక బహుమానము దేవుడు ఏదైతే మీకు ఇచ్చాడో, కృపావరము ఏదైతే ఇచ్చాడో ఆ వరమును కుటుంబంతో ముందు పంచుకునేటువంటి వారిగా ఉండాలి. ఒకరికి బోధించేటువంటి అవకాశం ఇచ్చాడు దేవుడు, ఒకరికి ప్రార్థన చేసేటువంటి వరం ఇచ్చాడు దేవుడు, ఒకరికి స్తుతించేటువంటి వరం ఇచ్చాడు, ఒకరికి పాటలు పాడేటువంటి వరం ఇచ్చాడు దేవుడు. అయితే గృహంలో అందరికీ కూడా ఆ కృపావరం ఇచ్చాడు దేవుడు. ఆ కృపావరమును పొందుకున్నటువంటి మనము మొదట ఎవరితో పంచుకోవాలట? కుటుంబంలో పంచుకోవాలి. ఆ గృహమందు మనం పంచుకోవాలి. పరిచర్యలో ముందుకు కొనసాగటానికి, పరిచర్యలో ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిగా ఉన్నాము. కాబట్టి పేతురు తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ఏం చేయాలి అనంటే ఆయన వైపు ఆశతో ఎదురు చూసేటువంటి మనము మన వైఖరిని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలటండి? మన వైఖరిని మార్చుకోవాలి. ఎందుకు వైఖరిని మార్చుకోవాలంటే ఆయన రాక కోసము ఆశతో ఎదురు చూస్తున్నాం.
ఆశ కలిగినటువంటి ప్రాణంను తృప్తిపరుస్తానన్నాడు దేవుడు. అయితే ఆశ నీలో ఉంటే తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ ఆశ తీరాలి అని అంటే చెప్పబడిన ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను మనం పాటించాల్సినటువంటి వారమై ఉన్నాం. మొదటిగా స్వస్థ బుద్ధి గలవారమై, రెండవదిగా మెలకువ ప్రార్థన చేసేటువంటి వారిగా, మూడవదిగా మికటమైనటువంటి ప్రేమ గలవారమై, నాలుగవదిగా ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా, ఐదవదిగా దేవుని యొక్క కృపావరములను పొందుకున్నటువంటి మనము ఒకరిని ఒకరు ఉపచారం చేసుకోవాలి. అంటే నాకు వచ్చింది మీకు నేర్పించాలి, మీకు వచ్చింది నాకు నేర్పించాలి. దేవుని సన్నిధానంలో బలపడేటువంటి విధానం, దేవుని సన్నిధానంలో ఎదురు చేసేటువంటి విధానం. ప్రసంగమా ఆయన వైపు మనము ఆశతో ఉంటే మన వైఖరిని మార్చుకోవాలని పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. మన వైఖరిని మార్చుకోవాలి అనంటే మనము ఏం చేయాలి అనంటే యోహాను సువార్తలో తెలియజేయబడుతున్నట్లుగా మన వైఖరి మార్చుకోవటానికి మన పాపములను మనము ఒప్పుకోగలగాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంతో కాదు కానీ దేవునితో, దేవుని సన్నిధానంలో మన పాపములను మనం ఒప్పుకుంటామో దేవుడు మన పాపములన్నిటిని కూడా తుడిచివేసి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి ధన్యతను మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగ స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ నుండి నన్ను త్రోసివేయకుము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మున్నాకు మారాలా పుట్టించుము, సమతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి కూర్చోండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరోహణం తర్వాత ఆదివారపు ఆరాధనను ముగించుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల దేవా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలము ఆరోహణం తర్వాతి ఆదివారం జరిగించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి వాత్సల్యతకే వందనాలయ్యా. ఆరాధన అంతట్లో మాకు తోడుగుండి నడిపించారు, మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలయ్యా. వాక్యానుసారంగా అయా పేతురు ఏ రీతిగా తండ్రినైనా ఆజ్ఞలను ఇస్తూ ఉన్నారు, అటువంటి జీవితాన్ని మేము కూడా పొందుకొని అయా మీ రాకడ కొరకు కనిపెట్టేటువంటి విశ్వాసమును బలపరిచి అయా మీ యొక్క ఆజ్ఞల్లో తండ్రినైనా ప్రతీదీ మేము ఆచరించగలిగేటువంటి మనస్సును, ధన్యతను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. గొప్ప దేవా, ఉదయకాల ఆరాధనలో పాల్గొన్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు.
అయా ఆలకిస్తున్నటువంటి బిడ్డలను బట్టి నాన్న మీకు వందనాలు. అయా ప్రార్థనకు సిద్ధపడి గృహం యందే తండ్రి నాన్న వారు అయా మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారిని బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడు, మా సహాయకుడు, మా పోషకుడు, మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తండ్రి. అయా మా యొక్క క్రీస్తు పునరుద్ధానాలు దేవాలయాన్ని, పొదలాడ సంఘాన్ని దీవించి ఆశీర్వదించి బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సంఘ పెద్దలను తండ్రినైనా మరి సిఆర్ గారిని, డెలిగేట్ గారిని, ఆయా పెద్దలను పురుషులను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. మంచి ఆయురారోగ్యాల బిడ్డలకు దాయిచ్చండి. మీ కాపుదల్లో బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం. స్త్రీలను బట్టి నాన్న మీకు వందనాలు. వారు చేసిన పనులు తోడుగుండండి. మీ కాపుదల భద్రత వారికి దాయిచ్చేయమని వేడుకొనిచున్నాం. యవన బిడ్డలను బట్టి నాన్న మీకు వందనాలు. యవన ప్రాయంలో మీ కాడిని మోస్తూ అయా వారు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదమును పొందుకునేలాగా వారిని దీవించండి. అయ్యా మీకు వందనాలు. అయా సండే స్కూల్ బిడ్డలను, చిన్న బిడ్డలను బట్టి నాన్న మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మంచి ఆయురారోగ్యాలు దాయిచ్చండి. అయ్యా మీకు వందనాలు. అయా మరి ఇంటర్ మిగిలిపోయినటువంటి పరీక్షల కొరకు సిద్ధపరిచినటువంటి బిడ్డలకు జ్ఞానాన్ని దాయిచ్చేయండి. మరి 10వ తరగతి పరీక్షల కొరకు సిద్ధపరిచినటువంటి బిడ్డలకు తండ్రి నాన్న మరి వచ్చినటువంటి ఎడబాటును బట్టి అయా మరి చదివింది జ్ఞాపకం ఉంచుకోవడానికి మీ సహాయం దాయిచ్చేయమని వేడుకొనిచ్చాను. గొప్ప విజయాలను మా బిడ్డలకు దాయిచ్చేయండి. అయా మీకు వందనాలు. అయా మరి కరోనా అయా విపత్తు కాలంలో మేముండగా అయా మరి అనేక బిడ్డలు వ్యాప్తి చెందుతూ తండ్రి నాన్న మరి ఆ బలహీనతలో పడిపోవచ్చుండగా అయా మీ చిత్తం ఏంటో మేము ఎరుగము, కానీ అయా మీ చిత్తము తండ్రి నాన్న మా దేశము ఎడల చూపించమని వేడుకొనిచున్నాం. అయా ప్రపంచం మీద తండ్రి నాన్న మీ ప్రణాళిక, అయా మీ కనికరమును, అయా మీ దయను తండ్రి చూపించమని వేడుకొనిచున్నాం. గొప్ప దేవుడా మీకు వందనాలు. అయా ఈ విపత్తు కాలం నుంచి విడుదల పొందుకొని అయా సంఘాల్లో మేము చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యాలు మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయా వ్యాధి చేత పీడింపబడుతున్నటువంటి బిడ్డలకు స్వస్థత, విడుదలను దయచేయండి. అయా మరి వైద్యం అందిస్తున్నటువంటి వైద్యులకు తండ్రి నన్ను మీ జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి. మీ సహాయమును దయచేయండి. అయా మరి నర్సులను బట్టి మీకు వందనాలు. వారికి మీ సహాయమును దయచేయండి. అయా మరి ఈ యొక్క సమయంలో తండ్రి కార్మికులను బట్టి నాన్న మీకు వందనాలు. వారికి మీ సహాయమును దయచేయండి. అయా మీకు వందనాలు చెల్లించుకొనిచున్నాను. అయా మరి తండ్రి మీ పాద సన్నిధిలో మరి ఫుడ్ తండ్రి నాన్న మరి అందిస్తున్నటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు. అయా నిత్యావసర సరుకులను తండ్రి నాన్న మరి బార్డర్స్ దాటిస్తున్నటువంటి అయా లారీ యజమానులకు, అయా లారీ తండ్రి నాన్న మరి డ్రైవర్లకు మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. అయా వారికి క్షేమకరమైనటువంటి ఆరోగ్యములను దయచేయండి. అయా మీకు వందనాలు. అయా మరి నిరంతరము కృషి చేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందులను తండ్రి నాన్న అయా వారి నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ యొక్క సన్నిధానంలో వారిని భద్రపరుస్తూ ఆరోగ్యములతో తండ్రి నాన్న నడిపించమని వేడుకొనిచున్నాం. అయా బ్యాంకుల ద్వారా తండ్రి నాన్న ఆర్థికముగా బలపరుస్తున్నటువంటి అయా మరి బ్యాంకు ఉద్యోగులను దీవించండి, వారిని కూడా భద్రపరచండి. అయా మీకు వందనాలు. అయా మీ సన్నిధానంలో తండ్రి నాన్న ఇంకా అనేక మంది తండ్రి నాన్న మరి విపత్తు సమయంలో అయా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మికటమైనటువంటి ప్రేమ, ఆతిథ్యం ఇచ్చేటువంటి అయా హృదయాలుగా మీరు తెరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా రాబోతున్నటువంటి దినాల్లో అయా ఈ ప్రేమ ద్వారా మేము నడిపింపబడి ఐక్యత కలిగి తండ్రి నాన్న అయా ముందుకు కొనసాగింపబడి మీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి మనసును మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయా మా సంఘమును బట్టి, అయా మా కుటుంబాలను బట్టి, మా దేశమును కోసం బట్టి, అయా మా ప్రపంచమును బట్టి నాన్న మీకు వందనాలు. అయా విడుదలను దయచేయండి. అయా విడుదలను యేసు నామములో దయచేయమని వేడుకొనిచున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి నాన్న మరి బలహీనతలో, అనారోగ్యంతో తండ్రి నాన్న అయా పీడింపబడి తండ్రి నాన్న అయా కుటుంబానికి దూరంగా ఉంటూ అయా చికిత్స పొందుతున్నటువంటి తండ్రి నాన్న నల్లి రవికుమార్ గారిని బట్టి నాన్న మీకు వందనాలు. అయా మీ దయగల హస్తం బిడ్డ మీద ఉంచండి. యేసు నామములో సంపూర్ణమైనటువంటి స్వస్థతను ప్రకటించండిగా. యెహోవా రఫయే తండ్రి నన్ను బిడ్డకు స్వస్థతను దయచండి. అయా యెహోవా ఈరి అయి తోడుగా ఉండండి. అయా మీకు వందనాలు. సమస్తమును చూచుకోండి. బిడ్డ తండ్రి నన్ను క్షేమంగా గృహం చేరి మీ నామను స్తుతించేటువంటి ధన్యతను దయచేయండి. అయా మీకు వందనాలు తండ్రి. అయా ఇంకా దూర ప్రదేశంలో ఉన్నటువంటి తండ్రి నాన్న అయా గోనమండ తులసిరావు గారిని, అయా మరి సుజాతమ్మ గారిని, అలాగే నాన్నగారి యొక్క తల్లిగారు తల్లి లక్ష్మీబాయి గారిని బట్టి తండ్రి నన్ను మీకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ తోడును అనుగ్రహించండి. అయా మీకు వందనాలు. అయా గోనమండ రమణ గారిని బట్టి, అయా రమేష్ గారిని బట్టి నాన్న మీకు వందనాలు. మీ కాపుదలను దయచేయండి. అయా మీకు వందనాలు. అయా గోనమండ రాజా గారి యొక్క సతీమణ తండ్రి నాన్న శ్వేత గారిని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకు మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. మీకు వందనాలు. అయా రొక్కము తండ్రి నాన్న జయరాజ్ గారిని బట్టి, అయా యువరాజుని బట్టి నాన్న మీకు వందనాలు. అయా బిడ్డలకు మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. అయా మరి పుష్ప గారిని బట్టి, రొక్కం పుష్ప గారిని బట్టి నాన్న మీకు వందనాలు. ఆ బిడ్డకు మీ కాపుదలను అనుగ్రహించండి. అయా గోనమండ తండ్రి నాన్న హేమలత గారిని బట్టి మీకు వందనాలు.
వందనాలు. ఆ బిడ్డకు మీ కాపుదలను అనుగ్రహించండి. ఆయా నేతల పృథ్వీ గారిని బట్టి తండ్రి, ఆయా ప్రతాప్ గారిని బట్టి నాన్న మీకు వందనాలు, వారికి మీ కాపుదలను అనుగ్రహించండి. ఆయా ఎన్నపు అనిత గారిని బట్టి నాన్న మీకు వందనాలు, మీ కాపుదల బిడ్డకు దయచేయమని వేడుకుని వచ్చిన ఆయా దొండపాటి దుర్గేష్ గారికి మీ కాపుదలను దయచేయండి. అయా మీకు వందనాలు. ఆయా మీ సహాయమును అందించండి. ఆయా మీ హస్తాల్లో భద్రపరచండి. అయా మీకు వందనాలు. ఆయా గూడాల ఉషారాణి గారు, పల్లి ఉషారాణి గారిని బట్టి నాన్న మీకు వందనాలు. ఆ బిడ్డకు తండ్రి నాన్న మీ యొక్క కాపుదలను అనుగ్రహించండి. దూర ప్రదేశంలో ఉన్నారు, మీకు అయా మీ సహాయమును దయచేయమని వేడుకొని వచ్చినాం. అయా అదే రీతిగా తండ్రి నాన్న బొండాడ గృహమందు వారి సహోదరులని దీవించండి. అయా వారు దూర ప్రదేశంలో ఉన్నారు, మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొని వచ్చున్నాం. అయా దయగల దేవా మీ పాదాలకు వందనాలయ్యా. అయా మరి అదే విధంగా గూడాల తండ్రి నాన్న కుమారరాజా గారిని బట్టి నాన్న మీకు వందనాలు. మీ సన్నిధానంలో బిడ్డను అయా కాపుదల్లో భద్రత ఆరోగ్యమును దయచేయమని వేడుకొని వచ్చున్నాం. అదే రీతిగా తండ్రి నాన్న మీ పాద సన్నిధిలో అయా మరి వీరస్వామి గారి యొక్క కుమార్తె సుజాత గారిని బట్టి కూడా మీకు వందనాలు. ఆ బిడ్డను కూడా తండ్రి నాన్న అయా నేతిపూడి సుజాత గారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకుని వచ్చున్నాం. అయా బిడ్డలను దీవించండి. ఈ పుస్తకాలం అంతట్లో మీ యొక్క కంచెని ఉంచి సంరక్షించి భద్రపరిచి ఆరోగ్యమును దయచేసి మేమందరము తండ్రి నాన్న మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి కుటుంబాలుగా, అయా స్థుతి చెల్లించేటువంటి కుటుంబాలుగా తండ్రి నాన్న మయంపరిచేటువంటి కుటుంబాలుగా మా కుటుంబాలను నిలపమని వేడుకొంచున్నాం. అయా గర్భఫలమును ఆయా ఆశీర్వాదములు ఇచ్చినటువంటి కుటుంబాలను బట్టి నాన్న మీకు వందనాలు. ఇందిరాగారిని వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నాన్న మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. అయా నీలిమాన్ని దీవించండి, వారికి ఇచ్చినటువంటి కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. అయా మీకు వందనాలు. అయా మరి అదే రీతిగా గర్భఫలం అనేటువంటి బహుమానం ఇచ్చినటువంటి తండ్రి నాన్న అయా మరి భవానీ గారిని బట్టి నాన్న మీకు వందనాలు. ఆ బిడ్డకు తండ్రి నాన్న మీ యొక్క కాపుదల ప్రస్తుత సమయంలో సులువైనటువంటి కానుకను దయచేయండి. ప్రియాంకను బట్టి నాన్న మీకు వందనాలు. బిడ్డకు సులువైనటువంటి కానుకను, ఆరోగ్యమును, క్షేమమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఇంకేయో తండ్రి నాన్న బలహీనత చేత అనారోగ్యం చేత ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను దయచేసి మీ సన్నిధానంలో బలపరిచి అయా మిమ్మల్ని మయంపరిచి గణపరిచేటువంటి భాగ్యమును మా అందరికీ దయచేయమని మహిమయు ఘనతయు ప్రభావములు కీర్తి మీకే ఆరోపిస్తూ మా యొక్క విన్నపాలన్నిటినీ స్వీకరిస్తున్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మేము కలుసుకొని మీ సన్నిధానంలో స్తుతించే పర్యంతము కృపయు కాపుదలయు భద్రతయు క్షేమము వాక్యానుసారమైనటువంటి జీవితమును కృపావరములను మాకు దయచేసి కృపావరముల ద్వారా మీరు అక్కడి కొరకు ఎదురు చూసేటువంటి దానితో మాకు దయచేయమని యేసు ఉన్నతమైనటువంటి నామంలో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయి. వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థించు. మమ్మల్ని శోధనలోనికి తెకాదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 మేలనేచు దేవునిన్ స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యముల్ పిత్ర పుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి నడిపించిన కాక. ఆమేన్.